హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. నేను మీ రాజేశ్వరిని. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక్కడైతే నేను పల్లి పట్టి అయితే ప్రిపేర్ చేశాను. ఎలా చేసుకోవాలో మనమైతే చూద్దాం. చాలా టేస్టీగా, పిల్లలకి చాలా హెల్దీ ఫుడ్ ఇది. చక్కగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుకైతే ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో ఒక కప్పు నేను ఇక్కడ పల్లీలను అయితే వేసుకుంటున్నాను. ఇలా ఒక కప్పు పల్లీలను వేసుకున్న తర్వాత వీటిని మనం పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. పల్లీలు ఎంత క్రిస్పీగా వస్తే మనకు పల్లి పట్టి అనేది అంత నీట్గా చక్కగా వచ్చేస్తుంది. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని మనమైతే ఈ పల్లీలను దాంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఆ పల్లీలను బాగా గోల్డెన్ కలర్ వచ్చేసరికి అలా వేయించుకోవాలి. బాగా ఇలా వేయించుకున్న తర్వాత మనం పల్లీలను ఇలా చుంపినప్పుడు పొట్టు అనేది అలా పోవాలి. ఆఫ్గా అలా అయినప్పుడు పొయ్యి మీద నుంచి కింద పెట్టేసి మనమైతే వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ గాలికి ఆరబెట్టిన తర్వాత ఇలా అయితే మనం చేతితో వాటిని బాగా ఆఫ్గా చేసుకొని ఇలాంటి జాలీది ఏదైనా ఉంటే వాటిలో ఈ పల్లీలని వేసుకుంటూ పల్లీలని వాటి పొట్టును వేరుగా చేస్తూ ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ పల్లీలని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం దీంట్లోకి పాకానికి అదే బౌల్తో బెల్లం తీసుకోవాలి. ఇలా బెల్లాన్ని అయితే ఆ గిన్నెలో తీసుకొని అదే గిన్నెతో తీసుకొని మనమైతే బాగా తురుముకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్గా బెల్లాన్ని తురుముకున్న తర్వాత పొయ్యి మీద ఒక బాండి పెట్టేసుకొని బెల్లంని అయితే దాంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని మనమైతే ఈ బెల్లంకి పాకం వచ్చేదాకా కలుపుతూ ఉండాలి. ఇలా బెల్లంలో మీరు కావాలంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను యాడ్ చేసుకోవట్లేదు. సో ఈ విధంగా అయితే పాకం బాగా ఇలా తిక్కుగా వచ్చేవరకు మనం కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా పాకం అనేది మనకు వచ్చిందో లేదో ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని ఇలా అయితే పాకం అయితే 2-3 టైమ్స్ ఇలా చూసుకోవాలి. మధ్యలో ఇలా పాకం గట్టిగా వచ్చి ప్లేట్ మీద ఇలా వేసినప్పుడు సౌండ్ వస్తుంది మనకి. సో అలా వస్తే పాకం మనకైతే రెడీ అయినట్టు. పొయ్యి మీద నుంచి బాండి కిందికి పెట్టుకొని ఇందాక వేయించుకున్న పల్లీలను దాంట్లో వేసుకోవాలి. ఇలా బెల్లం పల్లీలు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మనమైతే ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ మీద నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని బాగా ఇలా నీట్గా స్ప్రెడ్ చేయాలి. ఆ ప్లేట్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ఇందాక బెల్లం పల్లీల పాకం ఉంది కదా, సో వాటిని అయితే ఆ ప్లేట్ మీద వేసేసి ఈ విధంగా స్పూన్తో నీట్గా ప్లేట్ మొత్తం అంటూ ఇలా స్ప్రెడ్ చేయాలి. ఇలా చేసిన తర్వాత మనం ఈ పాకం పల్లి పట్టి ఉంది కదా, సో ఆ వేడి మీద ఇలాంటి పప్పు గుత్తి అన్న లేకపోతే ఏదన్నా బౌల్ తీసుకొని సాఫ్ట్ది అలా నొక్కుకొని మనమైతే ఒక చాక్ తీసుకొని ఇప్పుడైతే ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా చిక్కీస్కి నీట్గా ఇప్పుడే తడి మీద ఉన్నప్పుడు అంటే పాకం అలా వేడి మీద ఉన్నప్పుడే ఇట్లా ఘాట్లు అనేది చాకుతో పెట్టుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మనమైతే ఫ్యాన్ గాలికి అయితే అంతే ఆరబెట్టాలి. చాలాసేపు ఆరబెట్టిన తర్వాత ఆ చాకుతో మనం ఇలా అన్నప్పుడు చిక్కీస్ అయితే మనకి పల్లి పట్టి అనేది రెడీ అవుతాయి. సో పిల్లలకి ఈవినింగ్ టైంలో ఇలా డైలీ ఒకటి మార్నింగ్ ఈవినింగ్ ఇస్తే చాలా మంచిది. ఎంతో హెల్తీ ఫుడ్ కూడా. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? నీట్గా మనకైతే చక్కగా పల్లి పట్టీలు అయితే రెడీ అయినాయి. ఇలాంటిది ఒక గాజు సీసా తీసుకొని దానిలో ఇలా స్టోర్ చేసుకొని మనమైతే 1 వీక్ వరకు నీట్గా స్టోర్ చేసుకొని ఉంచవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ఒకసారి అందరు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఇలా అయితే నేను స్టోర్ చేసుకొని నీట్గా క్యాప్ పెట్టేసి అయితే పిల్లలకి మనం ఈవినింగ్ టైంలో స్నాక్స్కి లంచ్ బాక్స్లోకి ఇలా పంపించడానికి చాలా బాగుంటుంది. మీరు కూడా అందరూ ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.